ఇప్పుడు మనం 10వ శ్లోకాన్ని పఠిద్దాం. ఇది మీ అందరి కోసం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిజమేతేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం మన సైన్యములో లెక్కింపడానికి వీలు లేనిదిగానున్నది. మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షించబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షించబడుతున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది అని దీని యొక్క భావము. మరొకసారి నేర్చుకుందామా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధ్రువ యాక్టర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సెస్ మాకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.